వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. కూనంనేని పోడు సమస్యలు పరిష్కరించాలన్నారు. వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని చెప్పారు. కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు, గ్రామసీమలే స్వర్గసీమలు, గ్రామాలు బాగుంటే రామరాజ్యం, ఇటువంటి అనేక పదాలు మనం విన్నాం అధ్యక్ష. కానీ ఎక్కడ ఈ లోపం జరుగుతుంది? దీన్ని తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా రైతు మరణాలతో ఎంత అభివృద్ధి జరుగుతున్నా సరే మరి ఇది మానసికమైనటువంటి వైఫల్యమా, బలహీనత, లేకపోతే ఇతర సామాజికంగా వాళ్ళకు జరుగుతున్న నిరాదరణ అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఏది వచ్చినా సరే మొదటి దెబ్బ ఎవరి మీద పడుతుందంటే అది ఎండలు కానీ వర్షాలు కానీ ఇంకేదైనా కానీ మొదటి దెబ్బ రైతు మీద పడుతుంది. వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటాడు, కానీ ఉద్యోగస్తులకు జీతభత్యాలు వస్తాయి. ఇది ఒక వైచిత్ర్యం, ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘర్షణ. సమాజంలో రెండు భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. రైతాంగం ఒక భాగం, రైతులపైన ఆధారపడిన వ్యవసాయ కూలీలతో కలిపి అది ఒక భాగం, మరొక భాగం మరొక సమాజం. దీని నుంచి ఎలా బయటకు వేయాలనేది సీరియస్గా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నేను మీ ద్వారా కోరుతున్నాను, వ్యవసాయ రంగాన్ని ఒక పరిశ్రమగా భావించాలి. వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి. పరిశ్రమకు ఏ విధంగా రాయితీలు ఇస్తున్నారో ఆ రాయితీలన్నీ వ్యవసాయ రంగానికి ఇవ్వాలి అధ్యక్ష. అలాగే వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక ప్రత్యేక బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. ఆ విధంగా వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ రైతు బంధు కానీ, రుణమాఫీ, అలాగే పంటల రైతు బీమా, ఈ మూడిటి వలన కొంతమేరకు మన తెలంగాణలో సరే అది బీఆర్ఎస్ మొదలుపెట్టిన దాన్ని మరింత పరిపుష్టి చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. అది ఎవరు మంచి పని చేసినా దాన్ని మంచి అనాల్సిందే. దాన్ని ఇంకొద్దిగా అడ్వాన్స్డ్గా తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది.